హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళా హోమ్. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి మా చిన్ను అంటే హాఫ్ డే స్కూల్ గదా! మా చిన్ను 1కొచ్చాడు. ఇక తనకి తినే ఓపిక గూడా లేకపోతే నేనే తినిపించాను. ఇంక తనకు తినిపించేసి నేను గూడా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా బియ్యం అయితే చెరిగే పనుందనమాట. నిన్న నైట్ తీసుకొచ్చాము. ఇంకా డ్రమ్ గూడా నిన్న నైటే క్లీన్ చేసి పెట్టాననమాట. నేనెప్పుడు రైస్ తీసుకొచ్చినా గూడా ఇంకా రైస్ అయిపోతాయి గదా డ్రమ్‌లో. ఆ డ్రమ్ క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా రైస్‌ని ఇట్లా చెరిగి అందులో పోస్తాను. దానివల్ల ఏంటంటే పురుగు పట్టదు. అంటే ఏమన్నా పురుగులున్నా కూడా ఎక్కువ గాకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే చెరగడం వల్ల బియ్యంలో సన్నటి డస్ట్ లాగా ఉంటుంది గదా! ఆ డస్ట్ ఉంటేనే పురుగొస్తుందనమాట. ఆ డస్ట్ లేకుండా మనం చేసుకున్నట్లయితే రైస్ నీట్‌గా ఫ్రెష్‌గా ఉంటాయి. పురుగు కూడా పట్టదు. ఇంక నేను అన్నం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈ వర్క్ చేస్తున్నాననమాట. మా చిన్నునేమో కొద్దిసేపు టీవీ చూసాడు. ఆ తర్వాత మళ్ళీ నేను బయట వర్క్ చేస్తుంటే ఇంకా మీకు ఐరన్ మంచం కనిపిస్తుంది గదా! బయట బాల్కనీలో. ఇంకా అక్కడికొచ్చి కూర్చున్నాడనమాట. బ్రహ్మంగారి మఠం వెళ్ళి వచ్చిన దగ్గర నుండి కొంచెం జలుబు చేసింది. ఫస్ట్ ఏమో మా నాన్న చేసింది. ఇంకా తనకు తగ్గలేదు. తనకు తగ్గముందే మళ్ళీ నాకు చేసింది. అంటే అక్కడ బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడు కడపలో ఎండలు బాగుంటాయి గదా! ఇంకా బాగా కూల్ డ్రింక్స్ అని, లస్సీలని తాగేసరికి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తుందనమాట. ఫుల్ హెడేకు. అయినా ఇంట్లో పని చేయక తప్పదు గదా! ఎక్కడ పనులు అక్కడే అయిపోతాయి. మనకి ఎంత ఓపిక లేకపోయినా ఇంటి పని మాత్రం చేయక తప్పట్లేదు. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కాకపోతే ఇంకా వీడియోస్ ఏమీ లేవు. అందుకని ఇంకా ఏదో ఒక వీడియో చేద్దామనేసి వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ! నేను మీకో విషయం చెప్తాను. నేను అంతకుముందు అంటే లాస్ట్ మంత్ గాకుండా బిఫోర్ మంత్ రైస్ తీసుకొచ్చినప్పుడు మేము చూడకుండా రైస్ ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇంకా రైసు ఓపెన్ చేసి డ్రమ్‌లో పోద్దామని తీరా చూసేలోపు అది రైస్ ప్యాకు కట్ చేశాను. కట్ చేసి చూడగానే పురుగులైతే తెల్లగా అసలెంత బారుగా ఉన్నాయి పైనే. మళ్ళీ చాలా చిరాకనిపించింది అవి చూడగానే. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి షాప్‌లో రిటర్న్ ఇచ్చి, మళ్ళీ ఇంకొక ప్యాకు ఓపెన్ చేసి, అక్కడే షాప్‌లోనే ఓపెన్ చేసి తీసుకొచ్చాము. అందుకే నేను ఎప్పుడు రైస్ తీసుకొచ్చినా కూడా ఇంకా ఆ భయంతోనే షాప్‌లోనే ఓపెన్ చేసి చూసి తీసుకొస్తున్నాను. ఒక ఒక బేషన్ అయితే చెరిగాను. ఇంక ఇవి డ్రమ్‌లో అయితే పోయాలి. ఇప్పుడైతే నీట్‌గా ఉన్నాయి రైసు. మా చిన్నునేమో పాపం వీడియో షూట్ చేస్తూ డోర్ దగ్గరే నిల్చున్నాడు. ఎందుకంటే నేను డోర్ తీయలేను కదా! ఇంకా తనే డోర్ తీస్తున్నాడు. డోర్ తీస్తే ఇంక నేను డ్రమ్‌లో పోసి వచ్చి మళ్ళీ జరుగుతున్నాననమాట. ఇది లాస్ట్ ట్రిప్ అనమాట. ఇంకా 25 కేజెస్ అయితే చెరిగేసాను. ఏదో నాకంత పర్ఫెక్ట్‌గా ఏం రాదు. కాకపోతే కొంచెమైనా డస్ట్ పోతుంది గదా! ఎలాగోలా చెరిగేసాను. జల్లెడ వేద్దామంటే ఇవి సన్నబియ్యం కదా! మొత్తం రైస్ గూడా పడిపోతుంది. అందుకే చెరగడమే బెస్ట్ అని చెరిగే వర్క్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది లాస్ట్ ట్రిప్పు. ఇది కూడా చెరిగి ఇంకా డ్రమ్‌లో పోస్తే రైస్ పనైతే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా డాబా మీదైతే బట్టలు ఆరేసాను. లంచ్ చేసి పైన ముందు బట్టలు ఆరేసి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వర్క్ చేస్తున్నాననమాట. అంటే సాయంత్రం అయ్యేలోపు ఇంకా బట్టలు ఎండుతాయి కదా! ఒక 2 డేస్ నుంచైతే ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక టైంలో అయితే వర్షం పడుతుంది. మరి క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది. అందుకనే ముందు అన్నం తిన్న తర్వాత బట్టలు ఆరేసి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా రైస్ మొత్తం క్లీన్ చేయడం అయిన తర్వాత ఇంకా బయట బాల్కనీలో అక్కడక్కడ కొన్ని చోట్ల రైస్ పడిందనమాట. ఇంకా మళ్ళీ రైస్ తొక్కితే ఏదోలా అనిపిస్తుంది కదా! అందుకని కొంచెం ఆ పడిన చోట ఊడ్చి ఇంకా డస్ట్‌బిన్‌లో పెట్టాను. మా చిన్నునేమో ఈవినింగ్ ఎట్లాగో ఊడుస్తావు కదా మమ్మీ, మళ్ళీ ఎందుకు ఊడవడం డబల్ వర్క్ అవుతుంది కదా! తర ఈవినింగ్ ఊడవచ్చు కదా అని అన్నాడు గానీ, ఇంకా నాకు ఆ రైస్ అలా కాలి తగులుతుంటే ఏదోలా అనిపిస్తుంది. అందుకని ఇంకా నేనైతే ఊడుస్తున్నాను. నాకు సమ్మర్ అయినా, వింటర్ అయినా, ఏ సీజన్ అయినా ఆఫ్టర్‌నూన్ నిద్రపోయే అలవాటు లేదు. మా చిన్ను హాఫ్ డే స్కూలే గదా! ఇంక తను లంచ్ చేసి పడుకుంటే బావుండు అనిపించింది కానీ, నేను పండను, మా చిన్ను పండడనమాట. తను పండితే నేను పడుకుందామని చూస్తాను. నేను పడుకుంటే మా చిన్ను పడుకుందామని చూస్తాడు. ఇద్దరం అలాగే అనుకుంటాం కానీ, ఇద్దరం కూడా ఎవరం కూడా పడుకోమనమాట. ఏదో ఒక టైం పాస్ చేస్తూనే ఉంటాం. ఏదో ఒక పని చేసి
ఎప్పుడూ అలానే అవుతుంది. ఎంత ఓపిక లేకపోయినా అట్లా నడుము వాలుస్తానే తప్పించి నిద్రపోను. నాకు ఆఫ్టర్‌నూన్ నిద్రపోతే నైటు సరిగ్గా నిద్ర పట్టదనమాట. ఎర్లీగా మేలుకొస్తుంది. ఇంక అప్పుడు ఆ టైంలో ఏం చేయలేం గదా! వీళ్ళేమో పడుకుంటారు. ఇంగ ఆ టైంలో నేనేం జేస్తాను, అందుకే ఆఫ్టర్‌నూన్ దాదాపుగా నిద్రపోవడం అయితే అవాయిడ్ చేస్తాను. నైట్ నిద్రకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాననమాట. ఎంత లేట్ అయినా నైట్ 11 అయినా, 12 అయినా గూడా నైటే నిద్రపోతాను. ఎంత ఎప్పుడో ఒకసారి, చాలా రేరు ఆఫ్టర్‌నూన్ పడుకోవడం. ఇంట్లో డ్రమ్‌లో పోసేటప్పుడు బయట బాల్కనీలో కొంచెం రైస్ పడితే ఇంక పడిన చోట మొత్తం క్లీన్ చేసి అవంతా డస్ట్‌బిన్‌లో పెట్టేసి, ఇంకా చెత్త చెత్త కూడా డస్ట్‌బిన్ మీదే పెట్టేసాను. ఇంకా అవి రైసు చెరిగిన తర్వాత ఎట్లైనా కొంచెం డస్ట్ లాగా ఉంటుంది కదా! అది ఒంటి మీద పడితే కొంచెం దురదగా అనిపిస్తుంది. అందుకనే ఇంకా కాళ్ళు, చేతులు, మొహం అయితే కడుక్కుంటున్నాను. మా చిన్నునేమో ఇంకా ఐరన్ మంచం ఉంది కదా! ఆ ఐరన్ మంచంలో మొబైలో ఏదో చూస్తున్నాడు. నేనంత అబ్జర్వ్ చేయలేదు. కేవలం సమ్మర్ స్పెషల్ కోసమే ఈ ఐరన్ కార్డ్ తీసుకున్నాను. బయట బాల్కనీలో కొద్దిసేపైనా కూర్చోవచ్చు. ఎనీ టైము ఇంట్లోనే ఫ్యాన్ల కింద ఉంటే నాకెందుకో ఫ్యాన్ గాలి అసలు పడదు. చాలా మంటగా అనిపిస్తుందనమాట ఒళ్ళు. అందుకనే ఇంకా ఈ సమ్మర్ స్పెషల్ అని ఐరన్ కార్డ్ తీసుకున్నాను. ఐరన్ కార్డ్ తీసుకుంటే కొద్దిసేపు పని అయిన తర్వాత అలా రిలాక్స్ అవుతాను బయట ఐరన్ కార్డ్ మీద. ఒకవేళ టీవీ చూడాలనుకున్నా కూడా అది డోర్‌కి ఇట్లా దగ్గరగా జరుపుకొని మంచాన్ని, ఇంకా నెట్ డోరే కదా, కర్టెన్ తీసి ఆ మంచంలో కూర్చొని టీవీ చూస్తాననమాట. బయటైతే కొంచెం హాయిగా అనిపిస్తుంది, రిలాక్స్‌గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది కదా! అందుకని ఆఫ్టర్‌నూన్ టైంలో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా ఐరన్ మంచాన్ని ఇట్లా గుమ్మానికి ఎదురుంగా జరుపుకొని టీవీ చూడాలనుకుంటే టీవీ చూస్తాననమాట. మా చిన్ననేమో ఏదో ముచ్చట చెప్తున్నాడు. నాకేమో హెడేక్ వస్తుంది మమ్మీ, ఇంకా కొంచెం రెస్ట్ కావాలి, కొంచెం మాట్లాడొద్దని చెప్తున్నాను. ఇక ఈరోజు ఈవినింగ్ ఓపిక లేక ఏ స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో మరమరాలున్నాయి. ఇంకా ఆఫ్టర్‌నూనే పాలు ఫ్రిడ్జ్‌లో ఉంటే తీసి బయట పెట్టాను. కూలింగ్ పోతుంది కదా! ఆ పాలలోనే కొంచెం మరమరాలు కలిపిచ్చేస్తే తను తిని ఇంక ట్యూషన్‌కి వెళ్తాడనేసి ఆహ్, అవే మరమరాలే పాలలో వేస్తున్నాననమాట. ఇక నేను కూడా ఎట్లాగో 4:30 అయింది కదా! 4:30కి వెళ్తున్నాడు ట్యూషన్‌కి. ఈరోజు 5కే వెళ్తా అన్నాడు మరి. స్నానం కూడా చేయలేదు. ఇంక తినేసిన తర్వాత స్నానం చేసి ట్యూషన్‌కి వెళ్తానని చెప్పాడనమాట. ఇంకా నాకు మా చిన్నికి ఇద్దరికి కూడా పాలు పోసి అందులోనే మరమరాలు వేసి ఆహ్, ఇచ్చేస్తే ఇంక తను తినేస్తాడనమాట. అదే వర్క్ అయితే చేస్తున్నాను. అసలు ఓపిక లేదు. ఫుల్ హెడేక్‌గా ఉంది. ఈ రైట్ సైడు హెడ్ అయితే ఇట్లా వంగినప్పుడైతే ఎంత బరువుగా అనిపిస్తుందో. జలుబు వల్ల ఏమో అసలు వంగినప్పుడైతే చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. ఆహ్, అందుకే వంగాలంటేనే భయమేస్తుందనమాట. ఏమైనా వంగి పని చేయాలంటే ఇట్లా తల మీద ఏదో బరువు పెట్టినట్టు తలంతా నొప్పిగా ఉంటుంది. ఇక కలపడం కూడా అయిపోయింది. మా చిన్నుకి మా చిన్నునేమో టీవీ చూస్తున్నాడు. ఇందాక టీవీ చూడమంటే, "నువ్వు వర్క్ చేస్తున్నావుగా మమ్మీ, నేను కూడా నీతో పాటే ఉంటానని" బయట బాల్కనీలో వచ్చాడనమాట. ఇంక లోపలికొచ్చిన తర్వాత ఇంక టీవీ పెట్టాడు. ఇక తనకి ఇచ్చేస్తే తనైతే తినేస్తాడు. మా చిన్ను అయితే తినడం స్టార్ట్ చేశాడు. ఇంకా నేను కూడా తింటే నాకు కూడా కొంచెం పనైపోతుంది గదా! చేతగానప్పుడు ఎంత త్వరగా పని చేసుకుంటే ప్రాణానికి అంత హాయిగా అనిపిస్తుంది. అసలు పని చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు ఓపిక లేనప్పుడు. ఇంకా ఆ టైంలో లేట్‌గా పని చేస్తే ఇంకా అసలు ఓపిక ఉండదు. కాబట్టి చేతగానప్పుడు అంటే మనకు ఒంట్లో ఓపిక లేనప్పుడు ఎంత త్వరగా వర్క్ కంప్లీట్ చేసి కొంచెం రిలాక్స్ అవుతే ఆహ్, బాగుండుననిపిస్తుంది. నేను గూడా తింటున్నాననమాట. అసలు టేస్టే తెలవట్లేదు. జలుబు చేస్తే ఏం తిన్నా గూడా టేస్ట్ అండ్ స్మెల్ గూడా తెలీదు గదా! అసలు ఏదో తినాలి గదా అని తింటున్నాను. నాకు ఏమో తినాలనిపించక ఇంకా మధ్యలోనే వదిలేసాను. మా చిన్నునేమో తింటున్నాడు. మా చిన్ను అడుగుతున్నాడు, "ఏమైంది మమ్మీ తినకుండా మధ్యలో లేసి వెళ్ళిపోయావు" అని. "నాకింకా తినాలనిపించట్లేదు డాడీ" అనేసి చెప్పాననమాట. ఇంకా అవి తిన్న తర్వాత అవన్నీ కూడా షింక్‌లో వేసి వచ్చాను. ఇంకా మా చిన్నునేమో ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ట్యూషన్ టైం అవుతుంది, ఇంకా నేను స్నానం చేస్తాను మమ్మీ అనేసి వాష్‌రూమ్ వెళ్ళాడు. ఇంకా డ్రెస్ అయితే అక్కడ తన బెడ్రూమ్‌లోనే విప్పేసి వెళ్ళాడనమాట. నేనేమో లాండ్రీ బాస్కెట్‌లో పెట్టు డాడీ అన్నాను. ఇంకా తను
విన్నాడో లేదో, నేనే ఇంకా తీసుకెళ్ళి మా బెడ్రూమ్లో లాండ్రీ బాస్కెట్ ఉంటే ఇంకా అందులో పెడుతున్నాను అనమాట. మా చిన్న బెడ్రూమ్లో లాండ్రీ బాస్కెట్ లేదు. ఈసారి తీసుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఏమో డబల్ డబల్ ఎందుకులే ఏ రూమ్కి ఆ రూమ్ అనేసి అట్లానే వదిలేస్తున్నాను అనమాట. ఇంకా అందులో పెట్టేశాను. మా చిన్నునేమో ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేసాడు. నేనేమో కిచెన్లో కొంచెం వర్క్ ఉంటే సర్దుతున్నాను. ఈలోపు వచ్చి చూసేసరికి డోర్ సౌండ్ అయిందే అని వచ్చి చూసేసరికి ఇంకా తను సైకిల్ లాక్ తీస్తున్నాడు. ఇంకా ట్యూషన్ టైం అయిపోయింది. హడావుడి చేస్తున్నాడనమాట. అప్పటిదాకా స్లోగా వర్క్ చేశాడు. పోవచ్చులే ట్యూషన్ కానీ ఇంకా ట్యూషన్ టైం అయ్యేసరికి తొందరగా స్నానం చేసి ఇంక అసలు ఆగమన్నా ఆగట్లేదనమాట. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక నేనే బ్యాగ్ పట్టుకొని ఇంక సైకిల్ మీద పెడితే సైకిల్ ఎక్కిన తర్వాత నేను వేసుకుంటాలే మమ్మీ నువ్వు పట్టుకుండా అని చెప్తున్నాడనమాట. ఇక్కడ వీడియో షూటు సరిగ్గా చూసుకోలేదనమాట. వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను కానీ కనపడలేదు. ఇక కనపడలేదు. తీరా వీడియో షూట్ అయిన తర్వాత చూస్తే అసలు మేము పడలేదనమాట. మా చిన్ను వెళ్ళిపోతున్నాడు. ట్యూషన్ టైం అయిందిగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. వాకబుల్ డిస్టెన్సే, ఏ టైం అయినా కూడా వెళ్ళి రావచ్చు. ఇంకా తను ట్యూషన్కి వెళ్ళాడు. ఇక నేను లోపలికి వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాంలే అని అనుకుంటున్నాను. కానీ ఇంట్లో వర్క్ అయితే ఉంది కదా. ఇంకా మా చిన్ను వచ్చేసరికి 8 అలా అవుతుంది. అంటే అలా మొత్తం అప్పచెప్పిన తర్వాత మేడం పంపిస్తారు. మా నాని వచ్చేసరికేనేమో 7 అట్లా అవుతుంది. ఇంకా బయట కార్నర్లో అంటే యూటిలిటీ ఏరియా ఉంది కదా, ఆ యూటిలిటీ ఏరియాలో ఇట్లా సిమెంట్ డైలీ పడుతుందన్నమాట. అసలు ఎంత ప్రాబ్లంగా ఉందో. డైలీ నేనే క్లీన్ చేస్తున్నాను. అసలు విసుగు వచ్చేస్తుంది అనమాట. రోజు చెప్పి యాస్ట్ వస్తుంది. ఇంకా ఓపిక లేనప్పుడు ఈ వర్క్ కూడా ఎక్స్ట్రా వర్క్ అవుతుంది. చిన్న ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా తను ట్యూషన్లో అప్పచెప్పడం అయిన తర్వాత మేడం పంపిస్తారు. 7, 8 అవుతుంది. మా నాన్న 7కి అట్లా వస్తారు. ఈ ఒక 2 అవర్స్ కొంచెం 2 అవర్స్ ఏం కాదులే కానీ ఒక 1 అవర్ కొంచెం రెస్ట్. మళ్ళీ 5, 6 కాగానే మళ్ళీ బయట ఊడడం. పైన బట్టలు ఎండేసాను. 2 వేసాను. కొంచెం ఎండగానే ఉంది. బట్టలు అవి తీసుకురావాలి. ఇంకా బయట చూపించాను కదా మీకు యూటిలిటీ ఏరియా దగ్గర ఆ కార్నర్లో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక రోజు చేసి అయితే యాస్ట్ వస్తుంది. వాళ్ళకి చెప్పినా కూడా ఒకరోజు చేస్తారు, ఇంకో రోజు చేయరనమాట. రోజు ఊడవాలని అంటున్నారు. మరి ఇక వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మరి సిమెంట్ అవి పడుతుంటాయి కదా, మరి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళకే తెలవాలి. మరి వాళ్ళు క్లీన్ చేయాలి కదా పడినప్పుడు. కనీసం పట్టాలను కట్టియాలి కదా. కొంచెం పట్టా కట్టించాడు. అది ఎటు కాకుండా ఉందన్నమాట. అది కార్నర్లో అయితే మొత్తం పడిపోతుంది. ఇంకా అది మేము కాళ్ళు కడుక్కున్నా, బ్రష్ చేసిన, గిన్నెలు ఏమైనా తోమినా కూడా కాళ్ళ అంటే చెప్పులు వేసుకుంటే ఆ చెప్పుల ద్వారా మళ్ళీ మొత్తం ఇల్లంతా అవుతుంది కదా. రోజు చెప్పి యాస్ట్ వస్తుంది మాకైతే. ఒకరోజు చెప్తున్నా చేస్తున్నారు. ఇంకా ఓపిక లేక చెప్పిన రోజు మాత్రం అట్లే వదిలేసి వెళ్తారనమాట. ఇక అది మేమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. జనాలు కూడా అట్లనే ఉన్నారు. మరి ఏం చేయాలి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. బాయ్.